హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదైతే నాది ఫ్రస్ట్రేటెడ్ వీడియో. ఎందుకంటే నేను యూట్యూబ్లో మా వారు ఒక లింక్ షేర్ చేసారు నాకు. మోస్ట్లీ ఆయన షేర్ చేసిన లింకులు నేను కానీ ఇది చూసిన ఎందుకు చూసినా ఏమో దాన్నే బ్యాడ్ లక్ అంటారనమాట. సో చూసిన అందులో దీని గురించి ఉంది. సో అది యూట్యూబ్ వీడియోనే, నేను క్లియర్గా చెప్తున్నా, అది యూట్యూబ్ వీడియోనే. సో నేను చూసిన ఏంటిదా అని. సో అది సిల్వర్ డిప్ అని అందులో ఉంటే, సో వాళ్ళు ఇది సిల్వర్ డిప్ అనమాట. ఇది ఒక లిక్విడ్. నేను ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ చేసిన. సో దీని ప్రైస్ అదంతా, దీని డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి సిల్వర్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్, అంటే రాగి వస్తువులు, వెండి వస్తువులు కడిగేదన్నమాట, ఇత్తడి కూడా. సో ఏదైనా దీనిలో డిప్ చేస్తే అది క్లీన్ అయిపోతుంది, క్లియర్ కట్గా వాళ్ళు వీడియోలో చూపెట్టారు. సో నేను ఇంప్రెస్ అయిపోయాను ఆ వీడియో చూసి. అండ్ ఆ వీడియో కింద వ్యూస్ చూసి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను. సో నేను కూడా ఆర్డర్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఇదైతే వినాయక చవితి ముందు నేను ఈ వీడియో చూసింది. సో ఎట్లాగో వినాయక చవితి వస్తుంది కదా, నాకు కూడా క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో బ్లైండ్గా ఆ వీడియోని నమ్మి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది కదా, సో పెట్టొచ్చు కావచ్చు, ఒకసారి ట్రై చేద్దాము, నాకు ఎట్లా వర్కౌట్ అయితే నేనైతే అనుకొని నేను ఆర్డర్ పెట్టిన. అది వచ్చింది అండ్ ఓపెన్ చేసిన. అండ్ ఆ రోజు ఏమైందంటే మా రూమ్లో కరెంట్ లేదనమాట, పవర్ కట్ ఉంది. సో ఎందుకు వీడియో డిలే అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను పైకి పోయినా, అంటే ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినా, ఫస్ట్ ఫ్లోర్ పోయినా. అక్కడైతే పవర్ లేకున్నా కూడా బాల్కనీలో వెళ్తురు వస్తా అనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళిన. అక్కడ వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి అండ్ ఆంటీ వాళ్ళది రాగి చెమ్ము ఉంటే అదైతే క్లీన్ చేసేసిన. అండ్ దాని తర్వాత మా సనీక్షవి గజ్జలు ఉంటే చాలా రోజులు అవుతుంది కడిగేసి నల్లగా అయిపోయినాయని అవి కూడా అందులేసి డిప్ చేసిన అనమాట. ఒక 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టిన. నాకు సిల్వర్ ఐటమ్ అయితే అది క్లీన్ కాలేదు, జస్ట్ దానికి ఉన్న డస్ట్ పోయింది, ఏదైతే దుమ్ము ఉంటుందో ఆ దుమ్ము మాత్రమే పోయింది, ఏమీ క్లీన్ కాలేదు. అండ్ ఇంకొకటి తులసి కోట దగ్గర ఆంటీ పెట్టే దీపం ఉంది కదా, దాని మీద మూత ఉంటుంది కదా, అది కూడా కడిగిన నేను. సో అది క్లీన్ అవ్వకపోవడమే కాకుండా జస్ట్ ఒక 15 మినిట్స్ ఇది క్లీన్ చేయడంతో నాకు అర్థమైపోయింది, ఓకే ఇది క్లీన్ అవ్వట్లేదు, ఏదో తేడా కొడుతుందనే డౌట్ వచ్చింది నాకు. మళ్ళీ అదే వేరే ఆ గిన్నె కూడా అంటే వాళ్ళదే, నేను ఫైనల్గా చెప్తా గిన్నె రిజల్ట్ ఏందనేది. సో ఒక 15-20 మినిట్స్ అట్లా సనీక్ష గజ్జలు అందులోనే పెట్టేసిన. ఇంకా మెయిన్ థింగ్ అవి కరిగిపోలేదు. అంటే మరి అది అసలు స్మెల్ ఏదో స్మెల్ వస్తుంది, బట్ పవర్గా అనిపించలే, అంటే నురగ అయితే ఏం రావట్లేదు. పని చేసేది అయితే నురగ కాలేదు. అండ్ కిందికి వచ్చి నా రాగి చెంబు కూడా నేను కడుగుదామనేసి, అది యాక్చువల్ అయితే క్లీన్గానే ఉంది. అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ ఐటమ్స్. సో సిల్వర్ డిప్ అని ఉంది కదా, సిల్వర్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అందులో డిప్ చేయడం స్టార్ట్ చేసిన ఒకటొకటి. జస్ట్ ఆ లిక్విడ్లో ముంచగానే మ్యాజిక్ చేసినట్టే క్లీన్గా అయిపోయినాయి కదా. సో ఎంత మ్యాజిక్ లాగా అనిపించింది, అప్పుడే నాకు తేడా కొడుతూనే ఉంది. అండ్ నేను ఎంత క్లీన్గా ఉందో నా ఇత్తడిది అష్టలక్ష్మిలది దీపము, నేను అయినా కూడా ఊరుకుంటే అయిపోతుంది, దానికన్నా హోల్డ్ చేసే ఉండే. నేను క్లీన్గా ఉన్నదాన్ని కూడా ఇంకా క్లీన్ అవుతుంది కావచ్చు, కొత్త దానిలాగా అవుతుంది కావచ్చు అనే ఆతృతతోటి దీన్ని కూడా డిప్ చేసిన, ఆ సిల్వర్ డిప్లో మొత్తం డిప్ చేసేసిన. ఇంకా కొంచెం సేపు కూడా అట్లనే పెట్టిన, మొత్తం అంతా లిక్విడ్ అంతా పోసేసి ఒక కొద్దిసేపు అట్లనే పెట్టిన. ఇంకా మీదికెళ్ళి పోసుడు కథలు చేసిన అనమాట. జస్ట్ ఇది రాగి చెంబు కడిగి పక్కకు పెట్టి ఆ ఇత్తడిది అష్టలక్ష్మిల దీపం ఉంది కదా, అది కడిగే లోపే దీనిది ఇట్లా అయిపోయింది, అంటే రాగి చెంబు లుక్ చేంజ్ అయిపోయింది. మరి నా గజ్జల సంగతి ఏమైందా అని గజ్జలు చూస్తే పెద్దగా తేడా ఏం లేదు, జస్ట్ మురికి మాత్రమే పోయింది. దానికి ఉన్నంత తెల్లగా అయితే కాలేదు, గజ్జలకైతే ఏం కాలేదు, అదైతే సంతోషం నాకు. అండ్ నేను ఎక్కడైతే ఫ్లోర్ మీద క్లీన్ చేసినో ఆ ఫ్లోర్ మీద ఎక్కడైతే ఆ డ్రాప్స్ పడ్డాయో, ఆ లిక్విడ్ యొక్క డ్రాప్స్ అక్కడంతా తెల్ల మరకలైనవి. మళ్ళీ ఏమంటారు, షాంపూ అండ్ కోల్గేట్ పెట్టి నేనైతే గజ్జల్ని ఇమీడియట్గా క్లీన్ చేసేసిన. మళ్ళీ రాగి చెంబులాగి వేడైతే అనే ఫస్టే టేక్ కేర్ చేసిన అనమాట గజ్జల కోసానికి. అండ్ నెక్స్ట్ డే నా రాగి చెంబు పరిస్థితి ఇదన్నమాట, మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది. ఏదో పురాతన వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డట్టు అయిపోయింది నా రాగి చెంబు, కొత్తగా ఉన్నది కాస్త. సరే ఎట్లా మనకు తెలిసిన పాత పద్ధతి అన్న యూజ్ చేసి క్లీన్ అవుతుందేమో చూద్దామన్నట్టుగా నేను చింతపండు ఉప్పేసి ఓవర్ నైట్ నానబెట్టిన, అంటే ఒక రాత్రి అంతా నానబెట్టేసిన, అట్లనన్నా క్లీన్ అవుతుందేమో కొంచెం చూద్దాం అన్నట్టుగా. అసలు ఏం చేసినా క్లీన్ కాలేదు. ఆఖరికి నేను చింతపండు ఉప్పు, నేను ఆల్రెడీ ఇంతకుముందు రాగి వస్తువులు ఇతర వస్తువులు క్లీన్ చేసి ఒక వీడియో చేసి పెట్టిన. సేమ్ నా ప్రాసెస్ నేను ఫాలో అయ్యేది ఉండే, వేరే వాళ్ళని ఫాలో అయ్యి వేరే వీడియో ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో నేను అది తెప్పించి డబ్బులు బొక్క
మళ్ళీ అందులో ఉడకబెట్టినా కూడా నా ప్రాసెస్ ఫాలో అయ్యి ఉడకబెట్టినా కూడా ఇవి అసలు క్లీనే కాలేదు. ఆ స్టీల్ పీస్ వేసి దోమినా కూడా అది అసలు క్లీనే కాలేదు. సో చాలా వరస్ట్ ప్రోడక్ట్ ఇదైతే. అసలు దానివల్ల మన వస్తువులు క్లీన్ అవ్వడం సంగతి పక్కకు పెడితే కొత్తగా ఉన్న వస్తువులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అస్సలు అట్లాంటి వాటిని అయితే ఎంకరేజ్ చేయకండి. అండ్ వీలైతే మనకు తెలిసిన పాత పద్ధతులు ఏమైనా ఫాలో అవ్వండి. లేదంటే పీతాంబరం దొరుకుతాయి కదా, అది తెచ్చుకొని దోముకోండి. అంతేగాని ఈ ఆన్లైన్లో దొరికే లిక్విడ్స్, డిప్పులు ఇట్లాంటివి మాత్రం తెచ్చుకోకండి. వేస్ట్, మన వస్తువులు ఖరాబ్ అవ్వడం. అండ్ ఇంకొక థింగ్, నేను గ్లౌజులు వేసుకొని చేసినా కాబట్టి చాలా నయమైంది. ఒకవేళ నేను డైరెక్ట్గా చేతితో చేసేసి ఉంటే నా చేతులకైతే పొక్కులు వస్తుండే కావచ్చు. వీడియోలో చూపిస్తారు. ఇవైతే మా పిన్ని చేతులు. ఇట్లాంటిది లిక్విడ్ ఆన్లైన్లో కొని దాన్ని యూజ్ చేస్తే ఆమెకి ఇట్లా అయింది. చేయలు అయితే మొత్తం తోలంతా ఊడిపోయింది చేయలేదు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. ఏవైనా ఆన్లైన్లో వస్తువులు ట్రై చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోవడం అండ్ కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.